మరింత అశాంతిని, కార్యకర్తలను కూడా ప్రభుత్వం మారిన తర్వాత మరిన్ని కేసులు పెట్టించుకోవడానికి, తద్వారా కార్యకర్తలు గ్రిప్లో ఉండడానికి ఏమైనా చేస్తున్నారో అర్థం కావటంలా. ఎందుకంటే నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన హెలికాప్టర్లో వచ్చాడు. వాట్సాప్లో వందలాది మంది రావాలని చెప్పేసి, వేలాది మంది రావాలని పిలిపెందుకు ఇచ్చారు? అక్కడ ఒక కార్యకర్తని హత్య జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాలి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని వెళ్ళేటప్పుడు అంతమంది సమీకరణ అవసరమా? వారి ఎలిఫాట్లోకి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను చంపడానికి వచ్చారని చెప్తున్నారు, ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు, వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నారు. కానీ ఎవరు వచ్చారు అక్కడికి? వచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంపడానికి వచ్చారని వాళ్ళని గుర్తించేసి వాళ్ళ మీద కేసులు కట్టాలా? లేకపోతే రెచ్చిపోతూ పోలీసు వాళ్ళని, అక్కడ 1100 మంది పోలీసులు ముందు 150 మందినే ఎలిప్యాడ్లో పెట్టారు, తర్వాత ఇంకో 100 మందిని పెంచారు జనాలు వస్తున్నారని చెప్పేసి 250 మంది ఎలిప్యాడ్లోను 1100 మంది పోలీసులు అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి పెడితే, పోలీసులు ఇచ్చేటువంటి ఆదేశాలను కూడా ధిక్కరించి చివరికి పోలీసు వాళ్ళని కొట్టేసి అక్రమంగా ఎలిప్యాడ్ దగ్గరికి వస్తే అది చట్ట వ్యతిరేకమైన చర్య కాదా? వాళ్ళ మీద కేసులు కట్టవలసిన పని లేదా? కేసులు కట్టాలి కదా. అలానే పోలీసు వాళ్ళు ఏమన్నారు? బట్టలు ఉడదీస్తారా? ఎవరైనా కానీ కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అటువంటి పదాలు వాడతారా? పోలీసు వ్యవస్థలో ఒక మగవాళ్ళే ఉంటారు కదా, ఆ జిల్లాలో ఉన్న అధికారులు కూడా మహిళలు ఉన్నారు కదా. ఎవరి బట్టలు ఉడదీస్తావు? ఎవరిని డ్రెస్సులు తీయించేస్తావు? ఎవరు ఉద్యోగాలు బికేస్తావు? లేదంటే ఎవరు రెచ్చగొడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నారని ప్రకటన చేస్తారు. ఇవన్నీ కూడా రెచ్చగొట్టేగా. అంతేకాకుండా కారుమూరి ఏం చెప్తున్నాడు? గుంటూరు అవతల ఉన్న వాళ్ళంట నరికేస్తారట, గుంటూరుకి యువతలో ఉన్న వాళ్ళ మటుకు లాక్కొని వచ్చి బాగుతారట. ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కాదా? ఈ పాటికే వాళ్ళ మీద కేసులు కట్టాలి. ఈ పాటికే ఎవరైతే అన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరు చేసినా చట్టం ముందు సమానమే. చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, తప్పుడు ప్రచారం ఎవరు చేసినా, అసంబద్ధమైన ప్రేలాపనలు ఎవరు పేలినా కానీ, తద్వారా వర్గాల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ విభేదాలు వస్తే దానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకోటి, విండ్ షీల్డ్ దెబ్బతిందా అన్నారు. విండ్ షీల్డ్ దెబ్బతింటే పైలట్ ఎలాగా ఆ యొక్క హెలికాప్టర్ను పట్టుకెళ్ళాడండి 10 నిమిషాలు తిరగకుండా? అంటే అబద్ధాల పుట్ట ఈ రోజున అక్కడ ప్రచారం జరుగుతోంది. ఈ రోజున పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ హెలికాప్టర్ యజమాని ఎవరో వాళ్ళని విచారిస్తా ఉన్నారు, వాళ్ళ మీద సమాచారం చెప్పమంటారు. అసలు వన్ సైడ్ ఇచ్చారా ఇది, లేదంటే బోత్ సైడ్స్ వెళ్ళడానికి మాట్లాడుకున్నారా వాళ్ళ దగ్గర బేరానికి ఏంటని విచారిస్తుంటే ఆ సమాచారం కూడా చెప్పకుండా వాళ్ళని నిరోధిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే ఒక కుట్రపూరితంగా కార్యకర్తలను సైతం రెచ్చగొట్టి కేసుల్లో విరికించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ కార్యకర్తలను ఇరికించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరికించిన తర్వాత ఇంకెక్కడికి పోతారు వాళ్ళు? పాపం పార్టీ సహకారం కావాలి, పార్టీగా అనుకునే ఉండాలి తప్ప ఇంకో మార్గం ఉండదు. కాబట్టి ఇటువంటి ఆలోచన రాజకీయాల్లో రావడం దురదృష్టకరం. అందులో వారి రాజకీయ భవిష్యత్తునే నాశనం చేశారు. అందుకనే ఎవరైనా సరే నాయకులు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. వారు అధినేత చెప్తున్నారా, డైరెక్షన్ ఇస్తున్నారా అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడితే రేపు వారి రాజకీయ భవిష్యత్తే కదా నాశనం అయిపోయింది. ఇంకోటి కూడా అండి, కృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా అమిత్ షాకి చెప్పారు. ఎందుకంటే గతంలో డీజీపీని సైతం 2024లో డీజీపీని ఇతర పోలీస్ అధికారుల్ని 7 సముద్రాలు దాటి ఉన్నా కానీ లాక్కొచ్చి శిక్షిస్తామన్నారు. తర్వాత బట్టలోడి తీస్తామంటారు, లేకుంటే మేము అధికారంలోకి వచ్చేస్తున్నాము మీ అంతు చూస్తామని బెదిరిస్తారు. అంటే విచారణ సంస్థలను కూడా స్వేచ్ఛగా కేసుల్ని విచారించకుండా భయకంపితం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోకుండా అడ్డంకి పడతా ఉంటే ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కాదా? దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? కేసులు ఎందుకు కట్టలేదు ఇప్పటి వరకు? ఇమీడియట్ గా కట్టేయాలి కేసులు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటన, లేకుంటే వాళ్ళని చంపుతామో, వాళ్ళని నరుగుతామో, వీళ్ళని ఈడ్చుకొస్తామని చెప్పి అంటే ఇవి అశాంతిని సృష్టించే ప్రకటనలు కాదా? అంతే కదా. చట్ట ప్రకారం ఇక్కడ ఒకటి మనం చూడాలండి, ఇక్కడ ఒక్క ఫిర్యాదుదారి ఎవరో చంద్రబాబు నాయుడు గారిని తింటేనో లేకుంటే ఇంకోళ్ళని తింటేనో కాదు,
ఉమ్, ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా కానీ బిఎన్ఎస్ఎస్ కొత్త ప్రొసీజర్ కోడ్